నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. జగదేవ్ గారు, మనకి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఎలానో, మలయాళంలో మెగాస్టార్ అంటే మమ్ముట్టి గారు. గత కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగుండడం లేదని మనం వింటూనే ఉన్నాం కదా. కొంతమంది ఏదో క్యాన్సర్ వచ్చిందని కూడా అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలీదు. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు అంటూ ఒక వార్త. నిజమేనా? మీరు అన్నట్టు మమ్ముట్టి మలయాళం మెగాస్టార్, బట్ తెలుగు వాళ్ళకి కూడా సుపరిచితుడు ఆయన. కొన్ని తెలుగులో కూడా సినిమాలు చేశారు. స్వాతికిరణం అనే సినిమా చూస్తే చాలా అసహ్యం పడుతుంది. అంటే ఆయన యాక్టింగ్కి ఎంత అంతగా అసహించుకున్నామంటే ఎంత పెర్ఫామ్ చేయకపోతే దట్టు. అప్పుడు ఆ సినిమా చూసినప్పుడే ఆయన ఆ ఏజ్ ఏమో అనుకుంటాం. అప్పటికి ఆయనకు కనీసం ఒక 50+ అంతే లేదు, 50 లోపే ఉన్నాయి. క్యారెక్టర్ ఏజ్ ఉంటది కదా, అంత ముసలారేమో అనుకున్నాం. బట్ అప్పటికి ఆయన కాస్త యంగే. ఇప్పటికీ మీకు తెలుసో తెలీదో సౌత్ ఇండియాలో కానీ మొత్తం ఓవరాల్గా ఉండే హ్యాండ్సమ్ హీరోస్లో ఆయన ఫస్ట్ టాప్ 5లో ఉంటాడు ఎప్పటికీ. కలర్ కానీ, మనిషి గంభీరంగా ఉండడం కానీ, బయట ఎక్కడ ఏ వివాదాల్లో ఉండడు, ఎక్కడ ఏ స్టేట్మెంట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడాలు, అట్లా ఎంతసేపు ప్రొఫెషన్ అంత డెడికేటెడ్గా ఉంటాడంట. అంటే చాలా మంది మీద రూమర్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏంటో మమ్ముట్టి గారి గురించి ఎప్పటి వరకు ఏమీ వినలేదు. ఎలాంటి రూమరు లేదు. ఆరోగెంట్ అను, కసురుకుంటారనో, లేకపోతే అఫైర్స్ ఉంటాయనో, ఇలా ఏమి మీరు నమ్ముతారో లేదు, నాకు అంటే రిలీజియన్ అని ఇంపార్టెంట్ కాదు కళకి. నాకు ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చే వరకు, అంటే మీడియాలోకి వచ్చేంత వరకు కూడా, అంతకుముందు సంథింగ్ ఆయన ఒక ముస్లిం అని తెలియదు నాకు కూడా. అంటే ఎందుకు చెప్పానంటే, స్వాతికిరణం లాంటి సినిమాలు, కొన్ని భక్తిరస సినిమాలు మలయాళం చేసినప్పుడు ఎంత బాగా పండించాడు ఆయన. ఆ పేరు కూడా మమ్ముట్టి అంటే ఏమో వాళ్ళు అలా పెట్టుకున్నారేమో, దాంట్లో మలయాళంలో మీనింగ్ ఉంటే ఉండుండొచ్చు. నాకు ఎప్పుడు తెలుసా, దుల్కర్ సల్మాన్. దుల్కర్ అంటే పక్కన పెడద్దు, సల్మాన్ అంటే ముస్లిం పేరా, తర్వాత తెలిసింది వాళ్ళ ఫాదర్ అని. ఓహో, ఇతను కూడా ముస్లిం అయినా అని అప్పుడు తెలిసింది నాకు. సో ఇప్పుడు జనరేషన్కి దుల్కర్ సల్మాన్ ఫాదర్ గానే తెలుసు చాలా మందికి. బట్ మమ్ముట్టి దళపతి సినిమా ఏ రేంజ్లో అన్ని భాషల్లో ఆడింది అప్పట్లో, మణిరత్నం గారి సినిమా. సో మమ్ముట్టి లాంటి క్యారెక్టర్ పెట్టి చాలామంది బ్లాక్ బాస్టర్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా వైసీపీ వాళ్ళు ఆయన్ని పెట్టి యాత్ర అనే సినిమా కూడా తీశారు. దానికి కూడా ఎంత డెడికేటెడ్గా అంటే, రాజశేఖర రెడ్డి గారి వీడియోస్ కూడా చూస్తూ, ఆయన ఎలా మాట్లాడేవారని చేస్తూ, ఇంచుమించు కంప్లీట్ మళ్ళీ ఆయన అనుకరిస్తే మమ్ముట్టి ఎందుకు అవుతాడు ఆయన. ఆ కట్టు బొట్టు అంటే తెలుగు వాళ్ళు పంచికట్టు లెక్క వేరు కదా, ఆ తెలుగువాడు పంచికట్టు కట్టుకొని అందరికీ అది రాదండి, రాదు, సూట్ అవ్వదు కూడా. ఎస్. సో మనిషి కూడా ఆజానుభావుడు కాబట్టి మంచి గంభీరంగా భలే, వాయిస్ కూడా మంచి బేస్ ఉంటుంది. సో ఆ మధ్యకాలంలో చాలా సివియర్ అయింది. అయితే అది కూడా ఒక పెద్ద వివాదం అయింది, మీకు గుర్తుందో లేదో. మోహన్ లాల్ గారు శబరిమలలో అయ్యప్ప స్వామి దగ్గర పూజలు చేయించారు, ఈయన పేరు మీద హోమం చేయించారు. ఒక ముస్లింకి సంబంధించి హిందూ దేవాలయాలు చేయించడం ఏంటి అని అదొక, అంటే ఇదంతా పనిపాట లేని వాళ్ళు చేసేవాళ్ళు అనుకోండి, వేరే విషయం. సో దానికి మోహన్ లాల్ గారు ఖరాఖండిగా చెప్పింది ఒకటే మాట, మమ్ముట్టి నాకు అన్నదమ్ముడు కన్నా ఎక్కువ, నా కుటుంబం సభ్యుడు ఆయన, తను నేను వేరు కాదు, అంత ఇష్టం నాకు తన ఆరోగ్యం ఏమవుతుందన్న ఆందోళనతో నేను చేశాను. తప్పు అంటే ఇప్పుడు జనరల్గా ఎవరికైనా బాగాలేదు, ఒక దేశ నాయకుడు, ప్రపంచ నాయకుడు బాగాలేనప్పుడు సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. మరి దానికి తప్పేముందండి? క్రిస్టియన్స్ ప్రేయర్ చేస్తారు, ముస్లిమ్స్ నమాజ్ చేస్తారు, హిందువులు హోమాలు చేస్తారు. ఎవరి పంథాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరి నమ్మకం తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు. సో అట్లా ఈయన చేయించారన్నప్పుడు వివాదం అయింది. కాకపోతే అది కోలుకొని వచ్చిన తర్వాత మరలా రంజాన్ మాసం స్టార్ట్ అయింది. సో ఆయన బీయింగ్ యాజ్ ఏ ముస్లిమాన్గా ఆయన కటిక ఉపవాస దీక్ష చేస్తాడట రంజాన్, షూట్లో ఉన్నా ఎప్పుడున్నా. సో అదే అలవాటు ప్రకారం సుమారుగా 70 ఏళ్ళ వయసులో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ అదే చేయడం, వాళ్ళకేంటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి గంగని నోట్లో పోయారు కదా, అట్లా చేసేటప్పుడు ఆల్రెడీ మీరు సిక్ అయ్యారు, ఇప్పుడెందుకు చేస్తున్నాడన్నా కూడా వినిపించుకోకుండా చేశాడంట. చేయడం ఆ ఇంపాక్ట్ అంతా ఒక్కసారి 1 month అయ్యాక మళ్ళీ చూపించి కాస్త నలతగా అనిపించింది. సో మరలా డాక్టర్స్తో వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించుకోవడం అది చేశారు, ఇంటికి వచ్చి ట్రీట్ చేశారు. అయినప్పటికీ ఆయన కనబడట్లేదు. ఏంటి అంటే, కాస్త రిలాక్స్గా ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉంటే ఏదో మళ్ళీ షూటింగ్ అవి ఇవి అంటావు, వద్దు అని చెప్పి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఎంపీ అంట ఆయన పేరు ఏదో మర్చిపోయాను, ఆయన కూడా అన్నాడంట, ఎందుకు ఇక్కడ కాసేపు
ఎలా షికార్కి వెళ్ళేది, టూర్కి వెళ్ళిరా అంటే సరే ఆయన ట్రిప్కి వెళ్ళాడట యూరోప్ కంట్రీస్ ఎక్కడికో. ఓకే. సో ఆయన ఎక్కడా కనబడట్లేదు, వార్తలు కూడా లేడు, ఇంటి దగ్గర కూడా ఉన్నట్టు సమాచారం లేదు చెప్పి మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. సో మమ్ముటికి మళ్ళీ ఏదో అయిపోయింది, మమ్ముటికి సిక్ అయ్యారు, క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు నిజమేనా? కాదు, ఏదో ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మరి రకరకాలుగా సమస్యలు వస్తూ ఇబ్బందులు వస్తాయి ఉంటాయండి. కదండి. అలా వచ్చేటప్పుడు అంతేందుకు మన చిరంజీవి గారికి కూడా మనం గిన్నిస్ బుక్లో స్టెప్స్ కోసం రికార్డ్ అయినప్పుడు కూడా ఆ ముందు రోజు వరకు ఆయన చాలా సిక్గా ఉన్నారు. అవును. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ పట్టుకొని ఎక్కడ మనం కూడా ఎక్కిచ్చారుగా. చూసాం కదా. అవును. సో అట్లాగా ఈ వయసు ప్రభావంతో కూడా కొన్ని రావడం వల్ల ఇబ్బంది పడ్డారు. బట్ వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు, చాలా కేర్గా ఉంటారు, ప్రికాషన్స్ అన్ని తీసుకుని. వాళ్ళు అంటే 20s నుంచే ఏజ్ గ్రూప్ నుంచే సినిమాలు మొదలు పెట్టారు. ఎన్ని రకాల ఫైట్స్ చేసి ఉండాలి, ఎన్ని రకాల డాన్సులు స్టెప్పులు వేసి ఉండాలి. Yes. దానికి వాళ్ళు శారీరక శ్రమ పడుతూ ఉంటారు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎంత కాదు అన్న ఆ ఇబ్బంది చూస్తాము. ఫుడ్ ఉండదు కదండి. ఇప్పుడు హీరోలు ఫుడ్ కరెక్ట్. ఎక్కడ తిన్నారండి? ఈ ఇంపాక్ట్ ఈ వయసులో ఉన్నప్పుడు చేసింది ఎక్కడో ఒకటి చూపిస్తుంది చూపిస్తదిగా మరి. ఖచ్చితంగా. దట్టు మీరు అన్నట్టు ఫుడ్ ప్రాపర్గా ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళు డైటీషియన్ ఫాలో అవుతారు, కాదనట్లేదు. మనలాగా మనస్ఫూర్తిగా ఇది తినేద్దాం, ఈరోజు బిర్యానీ తినేద్దాం అని తినలేరు. అవును. లైట్గా తిన్నారంటే ఇంకా అంతమ్మో ఎక్కడ ఫ్యాట్ పెరిగిపోతుందో, కొలెస్ట్రాల్ పెరిగిపోతుందో అని చెప్పి లిమిట్గా తిండు, కొలుచుకుని తింటారు. కొలుచుకునే తింటారు వాళ్ళు. బిస్కెట్ కొలమానం కూడా ఎంత బిస్కెట్ కూడా ఇంత ముక్క కూడా కొలతే. కొలతే. సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా పూర్వం అనేవారు గట్టిగా తినాలరా, గట్టిగా పని చేయాలనేవారు. ఇప్పుడు గట్టిగా తింటున్నారు కానీ అంత గట్టిగా పని చేయట్లేదు. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి. సో మీరు అన్నట్టు రీసెంట్గా కూడా అంటే మమ్ముట్టి గారిది ఒక సిరీస్ వచ్చింది, సిబిఐ కేసు 1, కేసు 2, అలాగే ఒక 5 సిరీస్ అన్ని సూపర్ హిట్లే. అవును. అది కాక ఒక ఏదో మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఒకటి వచ్చిందండి, ఒక జస్ట్ ఒక 2 years బ్యాక్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన 70 దగ్గరలో ఉన్నాడు. అంటే చూడండి అప్పటికే 67, 68 ఏజ్లో. ఆ సినిమాలో సన్నివేశం ఏంటంటే కేరళ నుంచి వాడిని పట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ కాశ్మీర్ వరకు బై రోడ్ వెళ్ళిపోతారు, టాటా సుమో లాంటి వెహికల్లో. నేను చూసా. అది చూస్తే అనిపించింది, అంటే అది సినిమాయే కావచ్చు, అక్కడికి వెళ్ళలేదు అనుకో, కానీ ఇంత ట్రావెల్ చేయడం, చూపించడం, ఇవన్నీ ఎంత స్ట్రెయిన్ అయి ఉంటాడు ఆయన. మరి పొద్దు నుంచి రాత్రి వరకు ఆ సెట్లో ఉండాలి, కూర్చోవాలి, వాళ్ళు పిలిస్తే చెప్పాలి. అంత డెడికేటెడ్గా ఉన్న పర్సన్కి ఆ మాత్రం సిక్ అయి ఉండొచ్చు. దానివల్ల విదేశాలకు వెళ్ళిపోయి కనబడిపోయేసరికి ఒక్కసారి అక్కడ ఫ్యాన్స్ ఏమైంది మళ్ళీ ఐసీలో ఉన్నారంట అట్లా రూమర్స్, మీరు అన్నట్టు క్యాన్సర్ అలాంటి రూమర్స్ వచ్చాయి. బట్ బై గాడ్ గ్రేస్ ఆయన బాగానే ఉన్నాడని, ఆయన బాగానే ఉండాలి అని ఉండాలని కోరుకుంటున్నాను. సర్వమత ప్రార్థనలు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ.